నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసరికైతేనేమో హెచ్పి ఆల్ ఇన్ వన్ పీసీ రివ్యూ చేస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నాం, మెయిన్ కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అయితే రిక్వెస్ట్ చేసి రమ్మంటే ఒకసారి ఇది చూడు, దీని గురించి ఒక చిన్న రివ్యూ చేయమనేసి ఏమంటారు అడిగిరు అనమాట. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ చూసుకుంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ మీకు 34,000 వస్తుంది. అండ్ ఇది పెంటియం క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 4GB ర్యామ్ వస్తుంది, 1TB హార్డ్ డిస్క్ వస్తుంది, విండోస్ 10 హోమ్, 2.57 బేసిక్గా ఇదన్నీ తెలిసిన ఆల్ ఇన్ వన్ పీసీ కాబట్టి. సో మెయిన్ ఒక రివ్యూ చేసేది అంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాడు. సో నేను ఫ్లిప్కార్ట్ది అమెజాన్లో చూస్తేనేమో ఇది ఒక ఉందన్నమాట, సేమ్ అదే మోడల్ అదే ప్రైస్. సో మీరు లాస్ట్ చూసుకోవచ్చు, C005N అనేసి మోడల్ నెంబరు. సో ఇక్కడ చూసుకుంటే ప్రైజెస్ అయితే మరి ఘోరంగానే 9,000 డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అమెజాన్లో ఈ ఆల్ ఇన్ వన్ పీసీ ప్రైస్ ఎక్కువ ఉంది, 42,000 ఉంది. సో ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది. అరే ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉందిగా కొనొచ్చు కదా అనేసి మీరు ఒక డౌట్ అనేది రేజ్ చేయొచ్చు. సో దానికోసం అనేసి దీనికి కూడా ఆల్టర్నేటివ్గా నేను 20,000 లోపల పీసీ బిల్డ్ చేయొచ్చు అనేసి ఒక వీడియో కూడా చేసినాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కమింగ్ టు ఈ ఏమంటారు ఆల్ ఇన్ వన్ పీసీ గురించి చూసుకుంటే ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్ కంటే కూడా లాభాలు ఏంటంటే మంచిగా ఉంది. పోర్టబుల్ అంటే మానిటర్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, కీబోర్డ్ మౌస్ వైర్లెస్ ఉంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఫస్ట్ వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే ఇదనమాట. ఇది అన్ని పోర్ట్స్ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి, మీకు ఫ్రంట్ సైడ్ ఏముండవు. మీరు USB కనెక్టర్లు 2-3 తీసుకొని ఒకటి పెద్దది తీసుకొని దాని నుంచి ముంగట పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత సైడ్ డివిడి రైటర్ ఉంటుంది. సో ఓవర్ అండ్ డివిడి యూజ్ చేస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు అంతే. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మీరు ఆబ్వియస్గా మన పీసీ వాడుతున్నప్పుడు CPU హీట్ ఎక్కుతుంది, హార్డ్ డిస్క్ హీట్ ఎక్కుతుంది, వేరే కాంపోనెంట్స్ కూడా హీట్ ఎక్కుతాయి. సో హీట్ ఎక్కినప్పుడు ఈ మానిటర్కి ఎక్కడుందో ఈ మానిటర్కి వెంటిలేషన్ అనేది లేదు, కొంచెం ఏమంటారు కంటిన్యూస్గా యూజ్ చేస్తే హీట్ ఎక్కుతుంది. సో హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే కాంపోనెంట్స్ హీట్ ఎక్కితే దాని డ్యూరబిలిటీ అండ్ లైఫ్ టైం తగ్గుతుంది. వారంటీ సపరేట్, డ్యూరబిలిటీ అండ్ లైఫ్ టైం. సపోజ్ లైఫ్ టైం అంటే ఇది 5 years పని చేయాలా, హీట్ ఎక్కింది అనుకోండి 2 yearsకే పోతుంది, అది ఖరాబ్ అయిపోతుంది. సో అందువల్ల ఇది నేను రికమెండ్ చేస్తాను చాలామందికి. సో నా బెస్ట్ ప్రిఫర్డ్ CPU ఏదంటే 20,000 అనమాట. చాలామంది కూడా చూసారు. రీసెంట్గా మనం మెయిల్ అనే ఏమంటారు వీడియో పెట్టింది అనమాట, మీరు చూసుకోవచ్చు. May 22nd సారీ. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను కొన్ని లింక్స్ కూడా పెట్టిన, ఆ లింక్స్ కూడా రివ్యూ కూడా ఇప్పుడు చేస్తాను. సో అమెజాన్లో నేను ఆ స్పెక్స్ చూసుకున్నాను. మీరు ఈ పార్ట్స్ కంపల్సరీ అమెజాన్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు లోకల్గా వెళ్తే కూడా మీరు బార్గెన్ చేసి ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే నేను Ryzen 3 3200G తీసుకున్నా. అక్కడ మీరు చూసుకుంటే పెంటియం ప్రాసెసర్ ఉందన్నమాట. ఇదిగోండి పెంటియం క్వాడ్ కోర్ ప్రాసెసర్ అన్నమాట. ఒక నిమిషం చూపిస్తాను. ఓకే, ఇది పెంటియం క్వాడ్ కోర్ ప్రాసెసర్ 4MB క్యాచ్ ఉంది. బేస్ క్లాక్ వచ్చి 1.5 GHz, టర్బో బూస్ట్ చేస్తే 2.8కి వెళ్తుంది. అదే AMDలో చూసుకుంటే ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ అయిదాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బేసే 3.6 GHz ఉంది, ప్లస్ 4 కోర్ అండ్ 4 థ్రెడ్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే AMD వాళ్ళది వేగా గ్రాఫిక్స్ అవుతుందో అట్ ప్రెసెంట్ చాలా బూమ్ క్రియేట్ చేస్తుంది. మీరు NVIDIAలో GT 1030 అనే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ఆ గ్రాఫిక్ కార్డ్కి ఈక్వల్ కాంపిటీషన్ చేస్తుంది. ఆ గ్రాఫిక్ కార్డ్ మీకు 5,000కి దొరుకుతుంది, ఈ ప్రాసెసర్ మీకు 8,000కి వస్తుంది. సో ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డ్ రెండు కంబైన్ చేసింది ఒకటే దాంట్లో మీకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అనమాట. మదర్ బోర్డ్ MSI నుంచి నేను చూపిస్తున్నా. మీరు GB కూడా రికమెండెడే, కంపల్సరీ కాదు. రెండు కూడా బడ్జెట్లో వచ్చే మదర్ బోర్డ్సే అనమాట, ఈజీగా CPUకి కంపాటబుల్. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే నేను 4GB తీసుకున్న, 2400 ఫ్రీక్వెన్సీ మీద 2,600 రూపీస్ ర్యామ్ అనమాట. నెక్స్ట్ హార్డ్ డిస్క్ తీసుకుంటే హార్డ్ డిస్క్ మీరు అనొచ్చు అన్న హార్డ్ డిస్క్ ఇక్కడ 500 GB ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 1 TB ఇచ్చిర్రు కదా అనేసి. ఆబ్వియస్గా 1 TB ఇచ్చిర్రు, కరెక్టే, కాదంటలేను. కానీ బేసిక్ యూస్కి హోమ్ యూస్కి మీరు 1 TB తీసుకొని ఏం చేస్తారు? 1 TB అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆఫీస్కి బేసిక్ యూస్కి వేస్ట్. అది మీరు గేమరు లేకపోతే పర్సనల్గా
మూవీస్ చూసుకోవడానికి దానికి తప్పించి యూజ్ ఏమి ఉండదు. సో దానికి 500 GB ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అండ్ క్యాబినెట్ వచ్చేసరికి బేసిక్వే, పెద్ద ఏమంటారు హై అండ్ ఏం తీసుకోవట్లేదు. రెండు కూడా మీకు 2000 లేకపోతే 1500 రూపీస్లో వచ్చేస్తాయి. సో ఇదేంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అన్అవైలబుల్ ఉంది. ఇది కూడా అవైలబుల్ ఫ్రమ్ సెల్లర్స్ అని ఉంది అంతే. సో నెక్స్ట్ మానిటర్ చూసుకుంటే జెబ్రానిక్స్ నుంచి అనమాట 18.5 ఇంచెస్ మానిటర్ వస్తుంది 5000 రూపీస్కి. సో ఈ వీడియో ఏదైతే ఉందో నేను జస్ట్ ఎందుకు చేసిన అంటే ఇది ఒక్కటే కాకుండా దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి అనేది చేసిన అనమాట. అండ్ దీనికంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, దీనికంటే తక్కువ రేట్లో కూడా. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది. సో ఫ్యూచర్లో మీరు ర్యామ్ ఏదైతే ఉందో 16 GB దాకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8 GB 8 GB మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే 3300G ఉంది కదా, ఆ ప్రాసెసర్ తీసేసి 2700X లేకపోతే 2600 Ryzen 5 కానీ Ryzen ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, హయ్యర్ లెవెల్ ప్రాసెసర్స్ ఇలా పెట్టుకోవచ్చు మీరు. సో అక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. 2060 కానీ 1650 కానీ 30,000 10,000 గ్రాఫిక్ కార్డులు మీరు ఫ్యూచర్లో పెట్టుకోవడానికి ఛాన్స్, ఫ్యూచర్ ప్రూఫ్ ఉండొచ్చు. దీంట్లో ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. కాంపాక్ట్ ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, కానీ ఫ్యూచర్ ప్రూఫ్ అనేది ఉండదు. అండ్ హెవీగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది సెట్ కాదనమాట. అంటే మామూలుగా ఏమంటారు హై ఎండ్ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ చేసుకోవడం కానీ, కోడింగ్ అండ్ యాప్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ ఎడిటింగ్, గేమ్ డెవలప్మెంట్, గేమింగ్ చేయడము, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేయడం. ఒకవేళ మీరు యూట్యూబ్లో పబ్జీ స్ట్రీమ్ చేయాలనుకున్నా సరే, పబ్జీ ఆడాలనుకున్నా సరే, వేరే అడిషనల్గా ఇంకా వేరే వేరే స్టాక్ మార్కెట్ అవి ఉంటాయి కదా, అవి అదర్ కూడా దీంట్లో ఇబ్బంది అవుతుంది అన్నమాట. చేయొచ్చు కాదంటే అవన్నీ పనులు కూడా ఇలా చేయొచ్చు, కానీ ప్రాసెసర్ స్పీడ్ ఏదైతే తక్కువ ఉంది కదా, దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సింపుల్ విషయం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ప్రాసెసర్ స్పీడ్ చూడండి 1.5 GHz. మనకు 1.5 GHz స్మార్ట్ ఫోన్లో వస్తుంది. మనకి 1.5 GHz బేసిక్గా 6000 7000 వచ్చే స్మార్ట్ ఫోన్స్లో వస్తుంది మనకి స్టిల్ ఇప్పటికీ. సో నెక్స్ట్ మన ఇక్కడ చూసుకుంటే 4 GHz దాకా వెళ్ళే, సార్ 4 GHz కాదు, 4 GHz దాకా వెళ్తుంది. ఓకేనా. ప్లస్ బేసే 3.6 GHz ఉంది అండ్ 4 threads వస్తున్నాయి. అడిషనల్గా మీకు వర్క్ లోడ్ అనేది కూడా తగ్గుతుంది. విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. అది కూడా గ్రాఫిక్ కార్డ్ ఏదైతే 5000 6000 గ్రాఫిక్ కార్డ్కి పోటీకి వస్తుంది అన్నమాట. ఇది చాలా బూమ్ అయిన ప్రాసెసర్ అన్నమాట. అంటే బడ్జెట్ కేటగిరీలో చాలామంది యూట్యూబర్స్ కానీ టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రికమెండ్ చేసేది ఇదే. బడ్జెట్ ఉన్న వాళ్ళు గేమింగ్ ఆడాలా, పబ్జీ, యాప్ డెవలప్మెంట్, కోడింగ్ అండ్ వేరే ఎడిటింగ్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట. సో మరి మీరు అనొచ్చు అన్న ఈ దేనికి బెనిఫిట్ ఈ CPU తీసుకుంటే అంటే, ఆబ్వియస్గా ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది, కానీ మీరు అనుకోవచ్చు నాకు డిస్కౌంట్స్ వస్తాయి అవి వస్తాయి అంటే. ఇట్లా ఇది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే, హోమ్లో మీరు ఎక్కువ జంజాట్ వద్దు, ఎక్కువ హెడేక్స్ వద్దు, నాకు క్యాబినెట్ ఉండు అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి వద్దు, చిన్నపిల్లలు ఉంటారు అది ఇది అన్నట్టు. అండ్ బేసిక్గా యూట్యూబ్ చూడడానికి, ఆఫీస్ ఎక్సెల్ వర్క్ చూసుకోవడానికి, షేర్ మార్కెట్ దానికి, అండ్ చిన్న చిన్న ఫోటోషాప్ వర్క్స్కి సరిపోతుంది. ఈ 4-5 టాపిక్స్ తప్పించి మిగతా ఏ కేటగిరీలో కూడా మీరు యూజ్ చేస్తే మాత్రం ఇది బాటిల్ అయితే బటన్ కానీ ప్రెషర్ పడుతుంది అన్నమాట CPU మీద అంతే. తర్వాత అదే ఈ ఎయిమ్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ చేసుకోవచ్చు. ఏదంటే 720p కానీ 1080p కానీ గేమింగ్ చేసుకోవచ్చు 30 fpsకి. వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ కానీ, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అవి కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో చేసిన పనులు కూడా దీంట్లో కూడా చేసుకోవచ్చు. మార్కెటింగ్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్, ఫోటోషాపు. అండ్ దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు దీంతో. 360p రెజల్యూషన్తో లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా అప్గ్రేడ్ ఒకటి ఉందన్నమాట. తర్వాత ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మంచిది ఉంది. సో
అదొకటి మెయిన్ రీజన్ అనమాట ఈ సిపియూస్ రికమెండ్ చేయడానికి. సో మీరేమనుకుంటారు ఈ రివ్యూ మీద? కొంచెం వెరైటీగా అనిపించిందా లేకపోతే మంచిగా అనిపించిందా కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ డిస్క్రిప్షన్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.